ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం అందరం చదివి ఆలోచిద్దాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలను మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులు అయిన వారికి విశ్వాసమందు భాగ్యవంతులను గాను, తనను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులను గాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత యోసేపు మరియమ్మలకు పుట్టినటువంటి 4 కుమారులలో ఈ యాకోబు ఒకరు. ప్రభువును విశ్వసించిన తర్వాత, ప్రభువు కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్న తర్వాత, అన్నయ్య చూపిన మార్గంలో నడుస్తూ ఆయన రక్తము వలన కొనబడిన సంఘాన్ని కాపాడుటయందు విశ్వాసులలో ఉన్న బలహీనతలను బట్టి బుద్ధి చెప్పుచూ వారిని బలవంతులుగా చేయుటకు ఈ మాటలు రాశాడు. మళ్ళీ చూద్దాం. నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. చూడండి, ప్రియులు, దేవుని పిల్లలు ఎవరు? ప్రియులు, ప్రియమైన వారు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుకొనబడిన వారు కనుక వారు ప్రియులు. ఆ ప్రియుని యందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనుక ప్రియులు అని అంటున్నాడు. మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపే తన ప్రియుని యందు మనల్ని తన ఉచితమైన కృపాతిశయమునకు మరి మహిమ కలుగునట్లు మనల్ని ఆయనలోనే ఏర్పరచుకున్నాడు కనుక దేవునికి ప్రియుడు క్రీస్తు అయితే ఆ ప్రియుని యందు ఏర్పరచబడినటువంటి వాళ్ళు ప్రియులు. అందుకని అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అని అన్నాడు. చూడండి, లోకములో దరిద్రులు, తిండి లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, చేసుకోవడానికి పని లేకపోవచ్చు, కడుపు నిండా భోజనం లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు వాళ్ళను దేవుడు ఏమంటున్నాడు? భాగ్యవంతులు అంటున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన వారు భాగ్యవంతులు. లోకంలో బీదలు, లోకంలో దరిద్రులు, లోకంలో లేనివారు, లోకంలో వెలివేయబడిన వారు, లోకం లెక్కింపని వారు, లోకము వారిని ఎన్నికలోనికి తీసుకోలేని వారు, తృణీకరింపబడిన వారు అనొచ్చు. లోకంలో ఉన్న వారి పరిస్థితిని బట్టి ప్రేమించకండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు కనుక వారు ప్రియులు. ఆ ప్రియులు లోకంలో బీదలు, దరిద్రులు, కటిక దరిద్రంతో ఉన్న క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక వారిని దేవుడు భాగ్యవంతులుగా చేశాడు. దేవుని వలన భాగ్యవంతులుగా చేయబడిన వారిని మనము వారిని దూరం చేయకూడదు, వారిని హేళన చేయకూడదు, వారి స్థితిగతులను చూసి మనము వారిని కించపరచకూడదు అంటున్నాడు. పైనున్న మాటలను చదివితే మనకు అర్థమవుతుంది సంఘంలో ఎలాంటి భేదాలు, ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. 3వ వచనం చూడండి, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలువుమని, లేక ఇక్కడ నా పాదముల దిగువ కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా అన్నాడు. చూడండి, సంఘంలో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మంచి బట్టలు ధరించుకున్న వాళ్ళు ఉంటారు, మామూలుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఉన్నాయి కాస్త శుభ్రంగా ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని శుభ్రత పాటించటంలో చక్కగా ఉంటారు, కానీ వారు ఐశ్వర్యం కలిగినట్టుగా ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకున్న వారుగా లేకపోవచ్చు. కారణం ఏంటంటే లోకంలో వారి స్థితి, లోకంలో వారికి ఉన్న స్థితి రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి.
పగలంతా కష్టపడితేనే కానీ 5 ఏళ్ళు నోట్లోకి ఒక ముద్ద తీసుకొని పోలేని పరిస్థితి. ఒక పూట పస్తుంటే ఒక పూట తిని మరో పూట పస్తులను గడిపేవాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక దేవుడు వారిని నా ప్రియులు అని అన్నాడు. నా ప్రియులు అని అన్నాడు. ఆ బీదలు నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, నా పాదాలకు దిగువగా ఉండు అని నీవు చెప్పనేలా. ప్రశస్త వస్తువులను కలిగిన వానిని నువ్వు ఇక్కడ కూర్చుండు, ఈ ప్రశస్తమైన ఈ ఉన్నతమైన స్థలంలో కూర్చుండమని చెప్పనేలా. ఈ భేదాలు మీలో ఎలా ఉన్నాయి అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ దేవునికి ప్రియమైన వారు, దేవుడు ఏర్పరచుకున్నవారు. వారిని రాజులుగాను, యాజకులుగాను, తన సొత్తుగాను, పరిశుద్ధ జనముగాను, వారి స్తుతుల మీద తన సింహాసనం వేసుకొని ఆసీనుడై ఉండి నిత్యము వారి ద్వారా మహిమపరచబడుతున్నాడు కనుక సహోదరుల మధ్యన ఈ భేదములు ఉండనేలా లేవా అని అడుగుతున్నాడు. అందుకనే ఉన్నత స్థితిని చూసి ప్రేమించకూడదు, దీనస్థితిని చూసి తృణీకరించకూడదు. లోకంలో వారు దరిద్రులు, లేనివారు, బీదలు. అలాంటి వారిని చూసి నువ్వు ఇలా అనటం ఏంటి అని బాధ్యత కలిగిన సంఘానికి పెద్దగా కాపరిగా ఉన్నటువంటి యాకోబు గారు సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులను, భేదాలను సరిచేస్తున్నట్టుగా ఈ వచనంలో మనకు కనబడుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిత వాళ్ళు భాగ్యవంతులంటండి. భాగ్యవంతులంటే ఐశ్వర్యవంతులని అర్థం. ఐశ్వర్యవంతులు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు భాగ్యవంతులు. నీ భాగ్యం ఎంత గొప్పది అంటాం అంటే ఏ లోటు లేనివాడు అని అర్థం. ప్రభునందు విశ్వాసం ఉంచినందువలన మాకు ఈ లోటు ఉంది, దీనికి బాధపడాలి, దీనికి బాధపడకూడదు అనేటువంటిది ఉండకూడదట. లోకపు స్థితిని చూసుకొని మనము ఫీల్ అవ్వకూడదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన నేను భాగ్యవంతుని అని అనుకోవాలట ప్రతి ఒక్క విశ్వాసి. ఉన్నవాడు ఎలాగో అనుకుంటాడు, నేను ఉన్నవాడిని కదా అనుకుంటాడు, నాకేం తక్కువ ఉంది కదా అనుకుంటాడు. లేనివాడు ఎలాగనుకోవాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతులను దేవుడు తన రాజ్యమునకు వారసులుగా చేసుకుంటాడట. చూడండి, భాగ్యవంతులనుగా ఏర్పరచుకొని వారిని తన రాజ్యమునకు వారసులు వీళ్ళు నిత్య రాజ్యానికి వారసులు. లోకంలో బీదలు, దరిద్రులు. లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? కటిక బీదరికముతో, ఒంటి మీద గొడ్డలు కూడా సరిగ్గా లేక, ఒంటి నిండా కురుపులు, రోగాలతో, కుక్కలు నాకించుకునే పరిస్థితిలో ఉన్న దరిద్రుడైన లాజరు అని అన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. లాజరు అను వచనం చెప్పండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనము. లాజరు అను ఒక దరిద్రుడు. చూసారా ఎలాంటి రోగంతో ఉన్నాడు? రోగంతో ఉన్నవాడిని ఎవరైనా దగ్గరికి తీస్తారా? కురుపుల నుంచి రస కారుతున్నప్పుడు ఎవరైనా దారికి తీర్చి ఏమన్నా వాటికి మందు రాస్తారా చెప్పండి? ఎవరు రాయరు కదా. చీ అని దూరం పెడతారు. నోటి సౌండ్ రాకపోయినా చీ అని మనసులో మాత్రం స్టీరియోఫోనిక్ సౌండ్ పెట్టినంత దేవుని చెవులు గిల్లుమనేటట్టుగా లోపల అనుకుంటారు. చీ వీడెందుకు నా పక్కన కూర్చున్నాడు అని
అనుకోలేరా? అనుకున్నారా? లోపల అది మనుషులకు వినపడకపోవచ్చేమో, కానీ వానిని సృష్టించిన సృష్టికర్త చెవిలో గింగురుమంటుందట ఆ సౌండ్, ఆ మాట. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, అతడు కురుపులతో నిండి ఉండెను. ధనవంతుడి వాకిట ఐశ్వర్యము కలిగిన వాడి వాకిట పడి ఉన్నాడట. చూడండి, ఆ ధనవంతుడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకోవటానికి వెయిటింగ్లో ఉన్నాడట. వాడు ఎప్పుడు తింటాడో, వాడి నోటికాడు ఒక ముక్క ఎక్కడ ఎప్పుడు రాలి పడుతుందా అని కనిపెట్టుకొని కూర్చున్నట. ఎంత దరిద్రుడా లాజరు, ఎంత దరిద్రుడా! ధనవంతుడు తినగా, దరిద్రులు తిన్నారనుకోండి, ఒక్క మెతుకు కూడా వదలరు. వీళ్ళ దగ్గర ఉంటే సుఖం లేదని ఉన్నవాడి దగ్గర కూర్చున్నాడేమో చెప్పలేము. అంతే కదండి. ఉన్నవాడైతే ఒక ముక్క తింటాడు. జస్ట్ ఒక మామిడి పండు ఉందనుకోండి, లేకపోతే యాపిల్ పండు ఉందనుకోండి, చిన్న కురుపు ఉన్నా కానీ అది లోపల మొత్తం నల్లగా తయారైపోతుంది. అది మొత్తం తీసేస్తాడండి. అరటిపండు కూడా ఉందనుకోండి, ఎక్కడైనా నలిగిపోయింది అనుకోండి, మీద నల్లగా ఉందంటే లోపల కూడా నల్లగా ఉంటుంది, దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఐశ్వర్యం కలిగిన వాడు చిన్న మచ్చున్న, తనకు చిన్న టేస్ట్ లేకపోయినా దాన్ని పక్కన పెట్టేస్తాడు. అదే బీదవాడైతే రుచి గిచి ఏమీ లేదు, ఆకలి లోపల పడితే ఆకలి అదే తీరిపోతుంది. ఆకలి ఉన్నవాడికి నాలుకకు రుచి ఉండదట, కడుపు నిండిన వాడికి నాలుక రుచులు వెతుకుతుందట. ఆ ధనవంతుడు వాకిట పడి ఉండి అతడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తినుటకు, ఆకలి తీర్చుకోవటానికి ఎదురు చూస్తున్నప్పుడు, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేయటం. ఏంటండి ఈ పరిస్థితి? ఇతను ఎవరు? లోకంలో దరిద్రుడు, లోకము పట్టించుకోలేని స్థితిలో ఉన్నవాడు. కానీ ఇతని పక్షాన ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఇది ఉపమానము కాదు, ఇది కథ కాదు. మోషే కాలంలో యథార్థమైన ఒక సంఘటన ఇది. ఆ దరిద్రుడు అయిన లాజరు ఒకరోజు చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడట. చూడండి, దేవదూతల ద్వారా. అబ్రహాము అంటే ఐశ్వర్యవంతుడు. అతను ఎవరనుకుంటున్నారు? ఐశ్వర్యవంతుడు. అతని కాలములో అతని కంటే ధనవంతుడు ఎవరు లేరంటని రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఆ విశ్వాస పరిమాణమును బట్టి వెండి, బంగారము, పశు సంపద, డబ్బు, సకల ఐశ్వర్యాలతో తూలితూగిపోతున్నాడు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అనుభవించటానికి వారసుడు లేడు. అందుకే నీ వారసత్వాన్ని, నీకు వారసుని ఇవ్వటానికి నేను నిన్ను పిలిచాను. పిలిచిన వారు సర్వోన్నతుడైన దేవుడు. అబ్రహామా, నేను చూపించి దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడండి. నేను గొప్పవాడిగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప అండి! దేవుడు ఏర్పరచుకొనిన వాళ్ళే ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు. వారిని మించిన వాళ్ళు ఎవ్వరు లేరండి. లోకంలో ఐశ్వర్యం కలిగి ఉండొచ్చేమో, ఆస్తులు అంతస్తులు కలిగి ఉండొచ్చేమో, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంచడమేమో, కానీ వాటి ప్రభావం
క్షణమాత్రం ఉండేటివే. చూసారా? బహుధనవంతుడై ఉండెను. ఎందుకు? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడైనప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనప్పటికీ శారా గర్భము మృతతుల్యమైనదై ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును బట్టి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆ దేవుడు తాను చేసిన వాగ్దానమును బట్టి నెరవేర్చునని సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమందు బలము కలిగిన వాడై ఉన్నాడు కనుక 100 సంవత్సరాలకు కొడుకును కన్నాడు. శారా కూడా తన గర్భము ఊడినదై మృతతుల్యమైన గర్భము, ధర్మము, స్త్రీ తన ధర్మము కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచాడు కనుక ఆ విశ్వాసము వలన బలము నొందాడు. తన భార్య బలము నొందింది. ఆ దేవుడు అనుగ్రహించు బలము వలన పండంటి కుమారునికి జన్మనిచ్చారు. ఆ దేవుని వలన కలిగిన ఐశ్వర్యానికి వారసుని కలిగి ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారసుడు. అయినప్పటికీ వాళ్ళు ఆ దేశం మీద మనసుంచుకోలేదట. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం మీద మనసుంచుకోలేదట. ఒక దేశాన్నే ఇస్తే ఆ దేశంలో ఉన్నతమైన నివాస స్థలాన్ని కూడా ఏర్పరచుకోలేదట. గుడారం వేసుకొని బ్రతికారు. శాశ్వతమైనది, ఉన్నతమైన పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశారే తప్ప ఈ లోకంలో ఆయన ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా దానిని బట్టి వాళ్ళు సంతోషించలేదట. అందుకనే లోకంలో ఉన్నదానిని బట్టి లోకం సంతోషిస్తుంది. లోకంలో బ్రతుకుతున్న మనము లేనివారమైనట్టుగా మనం బాధపడకూడదు. కానీ మనం ఎవరి యందు విశ్వాసం ఉంచామో ఆయన మహోన్నతుడు. ఆయన యందు విశ్వాసం ఉంచటమే గొప్ప భాగ్యము. ఇంత డెప్త్ ఉందండి. యాకోబు గారు చెప్పినటువంటి మాటలో ఆ నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి వారసులుగా చేసుకున్న మిమ్మల్ని ఉన్నతమైన స్థలాలలో వారసులుగా నిల్చోబెట్టడానికి చేసిన ఆయన ప్రణాళికని ఎరగని వారుగా ఉండకూడదు అని బుద్ధి కలిగిన మాటలను చెబుతూ సంఘాన్ని ఉన్నతంగా దేవుని సన్నిధిలో నిలబెట్టిన ఒక మంచి కాపరిగా యాకోబు కనబడుతున్నాడు. యేసుప్రభు వారు చెప్పారు, ఆయన తొలి బోధల్లోనే ఈ బీదల గురించి చెప్పిన మాట మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, దీనులైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదట. చూడండి, దీనులు, ఏమీ లేనివారు, కానీ ఆత్మయందు విశ్వాసం ఉంచారా? ఆత్మయందు దీనులుగా ఉన్నారా? లోకంలో దీనులుగా ఉండటం కాదు, దాన్ని లెక్క చేయకూడదట. తిండి లేక రొట్టె ముక్క కోసం ఎదురు చూసి పస్తులుండి చచ్చిపోయిన లాజర్ని విశ్రాంతిలోనికి ప్రవేశింపజేసిన దేవుడు లోకంలో ఏదో లేదంటని బాధపడటం దేనికి? మనకు అది లేదు ఇది లేదు అనుకొని మనల్ని మనం ఎందుకు కృంగ తీసుకోవాలి?
నువ్వు విశ్వాసం ఉంచింది సర్వోన్నతుని మీద. ఆయన ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు. నీకు లేదా అనువాడు కూడా ఉంటాడు. నీకు ఏ విషయంలో ఏదైనా కావాలి అని నువ్వు అడిగితే తదాస్తు అంటాడు ఆయన. అనువాడు అనగానే నీకు అన్నీ సమకూర్చబడతాయి. మర్చిపోవద్దు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చేస్తాడు. నాకు అది లేదు ఇది లేదని నువ్వు బాధపడకు. విశ్వాసం ఉంచు, విశ్వాసమందు బలము కలిగి ఉండు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మకంగా నువ్వు ఆయన కొరకు నిలబడగలిగితే, విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా నేను దేవుని రాజ్యమునకు వారసుడనని నీ క్రియలతో నీ విశ్వాసమును నిరూపించుకుంటే, దేవుడు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు ఆయన మహిమను బట్టి మీ ప్రతి అవసరతను తీరుస్తాడట. ఏది లేదని బాధపడకూడదు. అది లేదు ఇది లేదు అంటని చింతించకూడదు. మీ చింత యావత్తు ఆయన మీద ఉంచండి. మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకు. ఆ నీతిని కలిగి బ్రతుకు. ఆయన రాజ్యంలో స్థిరంగా ఉండు. అప్పుడు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అడగకముందే అడిగించుకోడు. ఆయన అడిగించుకునేవాడు కాదు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదట. కానీ అమ్మకంటే గొప్పవాడు కదా. అమ్మనిచ్చిన తండ్రి, తండ్రినిచ్చిన తండ్రి, అందరినీ ఇచ్చిన ఆయన ఎవరిని మరువడు, ఎవరిని విడువడు. అంత గొప్పవాడు మన తండ్రి. కనుక ప్రియులారా, ఆత్మ విషయమందు దీనులుగా ఉండండి. ఆయన రాజ్యములో ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉండండి. ఆయన చిత్తం నెరవేర్చడం కోసం నీ సమస్తాన్ని అర్పించు. అప్పుడు తన ఐశ్వర్యం చొప్పున నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడతానంటున్నాడు. అంత గొప్పవాడండి ఆయన. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవుతుందట. దీనులకు యెహోవా యందు, దేవుని యందు దీనులు కలిగి ఉన్నారా? ఆత్మ, దేవుడు అంటే ఆత్మ గనుక ఆ దేవుని ఆత్మను కలిగి ఆత్మ యందు దీనులుగా మీరున్నారా? మీ సంతోషము అబ్బోబ్బ రెట్టింపు అయిపోతుందట. చూడండి, పట్టజాలంత ఆనందం, పట్టజాలనంత ఆనందముతో ఉండడం కంటే మీకు కావాల్సింది ఏముంది చెప్పండి? ₹1,00,00,000 ఇచ్చి మిమ్మల్ని నరకంలో నలగగొడతాను, కాల్స్తాను, వేంపుతాను అని అంటే అదేమైనా బాగుంటుందా? దేవుని యందు దీనులుగా ఉంటే మీకు అధిక సంతోషాన్ని ఇస్తానంట. ఆయన యందు సంతోషం కావాలా? లోకంలో కలిగే ఐశ్వర్యం కావాలా? మీకు ఏది కావాలో అని కోరుకుంటున్నారు చెప్పండి? ఏది కావాలని కోరుకుంటున్నారు? ఈ లోకం శాశ్వతమైనది కాదు. శాశ్వతము కాని లోకములో శాశ్వతము కానివి అడగటం అనేటువంటిది అజ్ఞానం. అది అశాశ్వతమైన లోకములో నాకు అది కావాలి ఇది కావాలి అని అడగటం కంటే, నీలో మాకు ఆనందాన్ని ఇవ్వు తండ్రి, నీలో మాకు సంతోషాన్ని పుట్టించిన ఆయన అని అడగటం అనేది అది దీనత్వాన్ని సూచిస్తుంది. వెండి బంగారముల కంటెను నీవిచ్చు వాక్యమందు నాకు కలుగు సంతోషమే గొప్పది అని అన్నాడు భక్తుడు.
ఈ లోకంలో మనకి ఎంత ఇచ్చినా అది మనకు సంతోషాన్ని ఇవ్వదండి. అది మనకు సంతోషాన్ని ఇవ్వదు. లోకంలో కలిగి ఉన్నవన్నీ భక్తులు పెంటతో సమానంగా చేసుకున్నారు. ఆ పెంటను మనం కోరుకోకూడదు. ఇది పెంట అనుకోవాలి. బంగారం ఉందనుకోండి, పేడ అనుకోవాలి. ఇది ఏమండి, కొంతమంది మెడలో బిల్లలు 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 ఉంటాయండి. నిన్న బ్యాంక్కి వెళ్తే ఎవరో కొంతమంది బ్యాంక్ లోన్లు, గోల్డ్ లోన్ ఇస్తారు కదా, అక్కడ స్టేజ్ మీద కనపడ్డదండి పెట్టే, మంచి పెట్టెకు 2 మేకులు ఉన్నాయి. ఆ మేకుకు ఆ గొలుసు అలా గీసి ఉంది. ఆ గొలుసును చూస్తుంటే బిల్లలు 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 ఉన్నాయండి. నేను అనుకున్నాను, ఈ బిల్లలు పిడికెలు అంటాను చూడండి, గోడ కొడితే పిడికి ఎలా ఉంటుంది, అంతే కదా, ఈ పిడికెలు అని అనుకోవాలట. ఏమండి, లోకంలో ఎంత ఉన్నా దానిని మనం పెంటతో సమానంగా చేసుకోవాలట. అలా చేసుకోమని చెప్పింది, అలా చేసుకున్నది మామూలు వ్యక్తి కాదు. చెప్పింది భూమి మీద దేవుని యొక్క సేవను అందరికంటే ఎక్కువగా కష్టపడి ప్రాణాలొడ్డిన మహనీయుడు పౌలు గారు. ఆయన చెప్పిన మాట అది. తనకు కలిగిన సమస్తమును నష్టంగాను పెంటగాను ఎంచుకున్నాడు. ఆయన నష్టంగా పెంటగా ఎంచుకున్న దానిని మనం దేవుణ్ణి అడగటం ఎంతవరకు సబబు చెప్పండి? అది తెలివైన వారి యొక్క లక్షణమా? బుద్ధిమంతుల యొక్క లక్షణమా? ఆలోచించండి. దేవుని యందు మనకు కలుగు సంతోషం కంటే ఈ లోకంలో అధికమైనది ఏది లేదు. అందుకనే యెహోవా యందు దీనులైన వారి యొక్క సంతోషము అధికమగును. మనుషులలో బీదలైన వాళ్ళు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు, ప్రజలలో, జనులలో, మనుషులలో బీదలైన వారు, దీనులైన వారు ఇశ్రాయేలు యొక్క దేవుని యందు ఆనందిస్తారట. చూడండి, అందుకనే ప్రజలలో ఉన్న మనము, మనుషులలో ఉన్న మనం, ఇశ్రాయేలీలు కాని జనాంగమైన మనము ఆ ఇశ్రాయేలు యొక్క దేవుని పరిశుద్ధ నామమందు ఈరోజు మనము ఆనందిస్తున్నామా? సంతోషిస్తున్నామా? అవును, మన సంతోషం అధికమైంది. ఎందుకు? లోకంలో ఉన్న వాటికంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే మన భాగ్యం. అది మనకు ఐశ్వర్యము. ఆయన శ్రీమంతుడు అని రాయబడింది చూడండి. మొదటి తిమోతి పత్రిక 1 అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు, చూసారా, పౌలు అంటున్నాడు, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త అన్నాడు. చూడండి, ఆయన నాకు అప్పగించాడు. ఆ శ్రీమంతుడు నాకు అప్పగించాడు. ఆ ఐశ్వర్యవంతుడు నాకు అప్పగించాడు. ఏంటిది? సువార్త. ఆయన మహిమ యొక్క సువార్త. ఆ సువార్త మనల్ని భాగ్యవంతులుగా చేసింది. ఆ సువార్త వినటం వలనే కదా మనం విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసం వలనే కదా మనము దేవునికి ప్రియమైన వారముగా మారాము. ఆ ప్రియమైన వారు దేవుని యొక్క ఐశ్వర్యములో భాగ్యవంతులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా ఆయన చేసుకున్నాడండి. సువార్త. ఆ సువార్తనే ఈ భాగ్యాన్ని మనకు కలిగించింది. ఆ సువార్త ఏంటిదో చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. ఆ విశ్వాసవాక్యము మీకు ప్రకటించినప్పుడు ఆ వాక్యం విన్న మీలో విశ్వాసం కలిగింది.
ఆ విశ్వాసము మిమ్మల్ని భాగ్యవంతులుగా చేసింది. మీరు విన్న వాక్యము, మీలో పుట్టించిన విశ్వాసమును బట్టి మీరు ఐశ్వర్యవంతులు, మీరు గొప్పవారు, మీరు భాగ్యవంతులు. మిమ్మును పోలినవాడు ఎవ్వడు లేడంటని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎంత గొప్పదో చూడండి. ఆ విశ్వాసము వలన కలిగిన రక్షణ, ఆ రక్షణ వలన మనకు కలిగిన భాగ్యం, ఆయన రాజ్యములో మనకు కలిగిన ఐశ్వర్యము, భాగ్యము ఎంత గొప్పదో ఒకనాడు ఇశ్రాయేలు గురించి చెప్పిన మాట ఈరోజు మన పట్ల నెరవేరుతున్న ఆ భాగ్యం చూడండి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు చూడండి. ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము వాగ్దాన పుత్రుడు. మృతతుల్యమైన దేహమందు దేవుని వలన బలము పొందిన అబ్రహాము కన్నా వాగ్దాన కుమారుడు ఇస్సాకు. అయితే ఆ ఇస్సాకు గర్భం నుండి వచ్చిన వాడే యాకోబు. ఆ యాకోబు పేరు మార్చి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు చూడండి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి యాకోబు అతనితో మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకండి అంత భాగ్యం? అతని భాగ్యం ఎంత గొప్పది? యెహోవా యందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు. ఎందుకంటే ఆ దేవుని వంటి దేవుడు ఈ భూప్రపంచంలో మరొకరు లేరు. ఆయనకు కలిగిన ఘనత కానీ, ఆయన కలిగి ఉన్న మహిమ కానీ, ఆయన కలిగి ఉన్నటువంటి తేజస్సు కానీ మరెవరికి లేవు. ఆయనని ఈ ఆకాశమును పరిచినవాడు, ఈ భూమిని విస్తరింపచేసినవాడు, సమస్తమును సృష్టించినవాడు ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు చూడండి. ఇంకేమంటున్నాడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని అన్నాడు చూడండి. దేవుడు రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ఈరోజు మనకు వాక్యం ప్రకటింపబడింది. ప్రకటింపబడిన వాక్యమునందు విశ్వాసం ఉంచాము గనుక క్రీస్తులోనికి మనం బాప్తిజం తీసుకొని దేవునికి ప్రియమైన సొత్తుగా, ప్రజలుగా, ఆయన బిడ్డలంగా మారిపోయాం. అంత గొప్ప భాగ్యము ఈ వాక్యం వలన, వాక్యమందు విశ్వాసం ఉంచటం వలన మనకి కలిగింది. అంటే ఈరోజు మనం రక్షణ పొందాము అని అంటే మన భాగ్యం గొప్పది కాదా? యెహోవా రక్షించిన నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు చెప్పండి? నిన్ను పోలిన వాడెవడున్నాడు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా రక్షింపబడిన క్రైస్తవ్యాన్ని పోలిన వాడు ఎవడున్నాడండి ఈ ప్రపంచంలో? అందుకని మీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పదో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యం అంతకంటే గొప్పది. ఎందుకంటే అది భూ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన దేవుని రాజ్యానికే నీవు వారసుడివి. నీ భాగ్యం ఎంత గొప్పది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, వారిని నీవు ఉన్నత స్థలములలో త్రొక్కుదువు అని అన్నాడు చూడండి. నీ భాగ్యం ఎంత గొప్పది.
నిన్ను పోలిన వాడెవడు? నీకంటే గొప్పవాడు ఎవడు లేడండి. అందుకనే క్రైస్తవుని క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని క్రీస్తు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పు. ఉప్పు లేని ఆహారము ఎవడూ తినలేడు, అది రుచి లేనిది. రోగిష్టి తప్ప ఇంకెవడు తినడండి రుచి లేనిది, అంతే కదండి. రోగిష్టి తప్ప. ఎందుకంటే రోగికి ఉప్పు ఉండకూడదు, కారం ఉండకూడదు, స్వీట్ ఉండకూడదు. రుచి లేని ఆహారము తినటం అనేటువంటిది రోగిష్టి లక్షణం అయితే, క్రైస్తవుడు రుచి కలిగిన వాడు, ఉప్పు. క్రైస్తవుడు లేని లోకం నిస్సారమైన లోకం, అది నిస్సారమైన లోకం. అది నిస్సారమైన ఉప్పు తొక్కబడుతుంది, మంటల్లో పారేయబడుతుంది తప్ప ఎందుకు పనికిరాదండి. అందుకనే లోకానికి నిన్ను ఉప్పు అన్నాడు, లోకానికి నువ్వు వెలుగు అని అన్నాడు. వెలుగు లేని చీకటిని ఎవరు బ్రతకలేరండి. ఆలోచించండి. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఈరోజు ఒక క్రైస్తవుడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యం ఎంత గొప్పది. ఒకనాడు ఈ యాకోబు లేదా ఇశ్రాయేలు నిన్ను పోలిన వాడెవడు? ఈరోజు క్రైస్తవుని పోలిన వాడు ఎవడున్నాడు చెప్పండి? క్రైస్తవుని కంటే గొప్పవాడు ఎవడున్నాడు చెప్పండి? క్రీస్తు తప్ప పరలోకానికి దేవుని చెంతకు తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. దేవుని యొద్దకు చేర్చే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు చెప్పండి? ఆలోచించండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. చక్కగా చదవాలి మాట. దుఃఖితులగు దీనులను యెహోవా నామమున ఆశ్రయించు, జనశేషమును నీ మధ్య నుండనిత్తును అని అన్నాడు. దుఃఖితులైన దీనులు దేవుని యందు విశ్వాసం ఉంచి దుఃఖితులుగా ఉన్న దీనులను నా నామమును ఆశ్రయించు, జనశేషమును నీ మధ్యన. ఓ ఇశ్రాయేలు, దేవుని నమ్మిన పిల్లలారా, మీ మధ్యన వాళ్ళు ఉంటారు, దీనులు ఉంటారు. ఆ దీనులను చూసి మీరు అవహేళన చేయకండి, వారిని దూరంగా చేయకండి. బీదలు, దీనులు, దరిద్రులు అని సంఘములో ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు అని యాకోబు గారు చెప్పినటువంటి మాటల్లోని పరమార్థం ఇంత ఉన్నతంగా ఉంది చూడండి. దేశములో దీనులు, దుఃఖితులు, వారిని మీ మధ్య నేను ఉండనిత్తును. ఎందుకంటే నీ భాగ్యం గొప్పది కనుక నిన్ను చూసి నీ పొరుగువారిని నేను దీవిస్తాను. నీ యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచుచున్న నీ చెంతకు ఒకరిని నేను తీసుకొస్తున్నానంటే నిన్ను బట్టి వెలుగులోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులను భాగ్యం ఎంత గొప్పది అని అన్నాడు. ఆ ఇశ్రాయేలీయుల నుంచి వచ్చిన క్రీస్తు వలన భూప్రపంచంలో ఉన్న సమస్త జనులకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన నీ భాగ్యము గొప్పది అని అన్నాడు చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం ముగించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తునంటున్నాడు చూడండి. ఎంత మంచి మాటలు పలికాడు చూడండి. దీనులుగాను, దరిద్రులుగాను, ఏది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో ఆత్మ విషయంలో దీనులు, విశ్వాస విషయంలో దీనులు, ప్రభునందు దీన మనసు కలిగిన వారై, వినయ మనస్కులు కలిగిన వారై, ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న మీకు మిమ్మును పోలిన వాడెవడు?
మీ మధ్యన అలాంటి వారిని నేను తీసుకొచ్చినప్పుడు వారిని నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట, 5వ అధ్యాయం 11వ వచనంలో. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో ఉంచినట. ఉన్నతమైన స్థలం అంటే ఏది చెప్పండి? ఈ లోకంలో ఉన్నతమైన స్థలం అంటే ఏది? దేవుని రాజ్యం, దేవుని సంఘం. ఇది ఎత్తబడేది ఉన్నతమైన స్థలములలోనికి ఎత్తబడే. ఈ స్థలములలోనికి దీనులను తీసుకొని వస్తాడట. ఒకనాడు లాజరు దీనుడు, దరిద్రుడు ఏ స్థలానికి తీసుకెళ్ళిపోయాడు? విశ్వాసం ఉంచాడు కనుక, విశ్వాసమందు మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు కనుక ఉన్నతమైన విశ్రాంతి స్థలములోనికి దేవదూతల ద్వారా కొనుపోబడ్డాడు. అదంటున్నాడు, అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని, నీతి నిమిత్తము దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడి దేవుని సన్నిధిలోనికి చేర్చబడతారు. దేవుని చేత ఓదార్చబడతారండి. దేవుని చేత ఓదార్చబడడం అనేది అంత గొప్ప విషయం అండి. ఏమండి, ఎవరైనా ఏడుస్తుంటే ఏమండి, అడుక్కునేవాడు వచ్చి ఊరుకొనైనా గదం పట్టుకొని ఇలా మిమ్మల్ని ఊకుస్తుంటే ఊరుకుంటా ఎవరు పక్క జరగానే వస్తుంటారు. అదే మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని ముఖ్యమంత్రి వచ్చి మిమ్మల్ని ఎందుకు అని అంటే మీ మీ మొఖాలు ఎంత వెలిగిపోతాయి. అవునా కదా? అవునా కదా? చెప్పండి. దుఃఖపడుతున్న మిమ్మల్ని దేవుడు ఓదార్స్తాడంటే మీకు ఆయన యందు కలిగిన దుఃఖము ఆయననే ఓదార్స్తాడు. ఆయన కొరకు కలిగిన దుఃఖము, ఆయన కొరకు కలిగిన ఈ దీనస్థితి ఆయననే మిమ్మల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టడమే కాకుండా మీ దుఃఖ దినాలను సంతోషంగా మారుస్తాడు, ఆనందంగా మారుస్తాడు. కనుక లేని వారిని బాధపడకండి, ఉన్నవారుగా ఉంటే వెర్రవీగకండి. అశాశ్వతమైన ఈ లోకంలో మనకి ఏది శాశ్వతము లేదు కనుక ఉన్న వాటిని చూసి లేనివి అని అనుకోండి. అందుకనే భార్యలు ఉన్నవాళ్ళు లేనట్టుగా, భూములు ఉన్నవాడు భూములు లేనట్టుగా, పిల్లలు కలిగిన వాడు కూడా లేనట్టుగా, లేని వాళ్ళు అన్నీ ఉన్నట్టుగా ఎందుకు అనుకోమన్నాడు? కాలము సంకుచితమై ఉన్నది కనుక, వచ్చువాడు త్వరగా రానై ఉన్నాడు కనుక మనం అందరం పెట్టే బేడ చదురుకొని ఆయనతో వెళ్ళిపోవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాము. కనుక ప్రియులారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మీ భాగ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చివరి వరకు విశ్వాసమందు నమ్మకంగా ఉండండి. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరతను ఆయన ఐశ్వర్యము చొప్పున మీరు ఆయన ద్వారా తీర్చుకునేటట్లుగా మీరు ప్రవర్తించండి. దుఃఖపడే మిమ్మల్ని ఓదార్చే విధంగా దేవుడు మిమ్మల్ని చేరదీర్చుకునే విధంగా మీరు జీవించండి. అప్పుడు మీ భాగ్యం గురించి, ఈ మాటలను గురించి మీరెప్పుడు సిగ్గుపడరు. దేవుడి మాటలను దీవించునుగాక.